ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సత్యమార్గ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులందరికీ మరియు యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రముఖంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏదనగా, ఇది ఒక కౌంటర్ వీడియో కాదు కానీ అవేర్నెస్ వీడియో అని అనుకోండి. ఎందుకంటే అవగాహన లేని వారికి కొంత అవగాహన కల్పించడానికి ఈ సమయంలో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. కారణం ఏదనగా, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది మత ఉన్మాదులు సత్యం ఎరగక బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు వారు గుర్తుపట్టలేక తెలుసుకోలేక, ఒకవేళ తెలుసుకున్నా కూడా విద్వేషముతో వారు రగిలిపోతూ తమ ధర్మాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, రక్షించుకోవాలన్న వైపరీత్య ధోరణితో బైబిల్ పైన అనవసరమైన వ్యాఖ్యలు చేయడం, చాలా పరుషంగా మాట్లాడడం, వీటన్నిటిని మనం చూస్తూ వస్తున్నాం. నేటి దినాల్లో ఇది చాలా ఎక్కువైపోయింది. అందులో కొంతమంది వ్యక్తులు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి, మరి తర్వాత మన అందరికి తెలిసిందే, అటు ఆడ కాదు ఇటు మగ కాదు మాడ అంటాం కదా, అట్లా అంటే ఏ వర్గమో తెలియని ఒక వ్యక్తి, ఈ పాటికి మీ అందరికి తెలిసిపోయింది. రాధా మనోహర్ దాస్ అనే ఒక బొకడాగాడు, ఒక దైవజనుడుగా నేను ఈ పదం ఉపయోగించడానికి ఈ విషయంలో నేను తెగిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్న వ్యక్తిని ఎవరు ఎన్ని దూషణ మాట్లాడినా సరే పర్వాలేదు. ప్రభు సహించుకోమన్నాడు, ప్రభు వారిని ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అయితే ఈ వ్యక్తి మనుషులను లేక క్రీస్తును వెంబడించే వారిని కాకుండా ఏకంగా బైబిల్ను, క్రీస్తును, మరియ తల్లిని, ఇంకా కొంతమంది భక్తుల్ని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అది బైబిల్ వ్యతిరేకమేం కాదు. యేసు ప్రభువును కూడా చాలామంది పరుషంగా మాట్లాడారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు. అంటే మరీ ఇంత దరిద్రంగా కాదనుకోండి. నువ్వు దెయ్యం బట్టి కార్యాలన్నీ చేస్తున్నావు అన్నారు, వ్యభిచార సంతతి అన్నారు, రకరకాలుగా చాలామంది మాట్లాడారు. అయితే ఈ వ్యక్తి మహాదారుణమైన పదాలు ఉపయోగిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, ఇతర మత విశ్వాసాలను అగౌరవంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను బట్టి రాజ్యాంగ ఉల్లంఘన లెక్క కింద తీసుకుని ఈ వ్యక్తిని నేను ఆ రకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. కనుక ఈ బొకడా బాబా లేకపోతే ఈ ఏమాత్రము బైబిల్ గురించి అవగాహన లేని ప్రవీణ్, ఎక్స్ ప్రవీణ్ లాంటి ఈ చెత్త క్యాండిడేట్లు బైబిల్ను భూత పుస్తకం అని మాట్లాడడం అనేక మంది అమాయకులను కలవరపెడుతూ ఉంది, తెలియని వారిని కలవరపెడుతూ ఉంది. నేను వీళ్ళకేదో కౌంటర్ ఇస్తే, వీళ్ళకేదో సత్యాన్ని బోధిస్తే వీళ్ళేదో మారు మనసు పొందేస్తారన్న ఉద్దేశం నాకేం లేదు. ఎందుకంటే వీరు నరకం కోసమే సిద్ధపరచబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అలా ఉంది, కొంతమంది నరకాని కోసమే సిద్ధపరచబడ్డారంట. ఏది ఏమైనా సరే కొంతమంది అమాయకులు, అంటే మాటికి అదే చెప్పడం ద్వారా, మనందరికి తెలిసి ఒక కథ, ఒక బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తుంటే ఎదురుపడ్డ దొంగలందరూ కూడా అది కుక్క 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 అనడం ద్వారా ఆఖరికి ఆ అమాయకుడైన బ్రాహ్మడు దాన్ని కుక్కే అని తీర్మానించుకుని దాన్ని అసహించుకుని విడిచిపెట్టేయడం, ఆ తర్వాత దొంగలు దాన్ని వశపరుచుకోవడం. ఈ కథ దేనికి సాదృశ్యం అంటే, అవగాహన లేని లేక ద్వేషపూరితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ పనికిమాలిన చెత్త బ్యాచ్ ఏదైతే ఉందో వారు మాట్లాడిన మాటల వల్ల వింటున్న అనేక మంది
ఆ, వాటిని నిజమని నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వచనాలు కోట్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఊహించి కొన్ని మాటలు చెప్పేయడం, ఆ వచనాలకు అవి సరిపోయేటట్టుగా ఉండడం, సంపూర్ణమైన అవగాహన లేని, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలియని వ్యక్తులు బైబిల్ నిజంగానే భూత పుస్తకమేమో అనుకుంటున్నారు. కనుక అమాయకులైన వారు గ్రహించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే వాళ్ళు మాట్లాడిన వాటికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. బైబిల్ గ్రంథం భూత పుస్తకం అని చెప్పడానికి వారి దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఆ పుస్తకాన్ని అనుసరిస్తున్న క్రైస్తవ సమాజం ఏమీ బూతుగా నడుచుకోవట్లేదు, వ్యభిచారులు అయిపోవట్లేదు, వాళ్ళందరూ కూడా నీతి తప్పేమి నడవట్లేదు, నీతిని బోధిస్తూ ఉన్నారు, తప్పును తప్పుగా ఖండిస్తున్నారు. ఈవెన్ ఓ సంగతి చెప్తున్నాను నేను, భారతదేశంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది, కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. పురుషులు అవ్యాచ్యమైనది చేసుకోవచ్చు, స్త్రీలు అలా చేసుకోవచ్చు, అది వారి స్వతంత్రానికి సంబంధించింది, అదేం తప్పేం కాదు అని ఓ తీర్పు ఇచ్చింది. వెంటనే మద్రాస్ కోర్టులో ఒక దైవజనుడు దాన్ని కోర్టులోనే ఖండిస్తూ, ఇది దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వకూడదు అని, దేవుని ఉగ్రత మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇటువంటి తీర్పు వల్ల అని ఆయన బిగ్గరగా కోర్టులోనే ఎలుగెత్తి మాట్లాడడం మన సోషల్ మీడియాలో చూసాం. అంటే క్రైస్తవ్యం తప్పును తప్పుగా ఖండిస్తుంది, బట్ హైందవం అలా కాదు. ఎవడేదైనా చేసుకోండి, జస్ట్ మనం పూజలు చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. సరే, విషయం పక్కన పెడితే బైబిల్ నిజంగా భూత పుస్తకమా, బైబిల్ నిజంగా భూత పుస్తకమా అని మనం ధ్యానం చేసే మునుపు ఓసారి హైందవ సంస్కృతి ఎలాంటిదో కూడా చూద్దాం. నేను మొన్న మధ్యన గదగ్ పట్టణాన్ని సందర్శించాను. ఓ దైవజనుడు పాస్టర్ ఫ్రాన్సిస్ కన్నయ్య గారు వారి గృహానికి ప్రేమతో మా కుటుంబాన్ని ఆహ్వానించారు. ఒక ప్రేమ విందును మాకు ఇచ్చారు, మమ్మల్ని ఆహ్వానించారు. నేను వారి గృహానికి కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు వారు మాకు చక్కటి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు గదగ్ పట్టణంలో ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు చూపించారు. నేను ఈ సందర్భంగా దీన్ని 2 భాగాలుగా విభజించి మరొక వీడియో తర్వాత నేను మాట్లాడతాను, గదగ్ పట్టణంలో ఉన్న విశేషత ఏంటి అనేది. అయితే మెట్టుకు ప్రాముఖ్యంగా ఈ బైబిల్ భూత పుస్తకం అన్న మాటను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు కనుక దాంట్లో నిజమెంత, హైందవంలో ఉన్న విషయాలేంటి, హైందవ సంస్కృతిలో ఉన్న సత్యం ఏంటి అన్న కొన్ని విషయాలు మీ ముందుకు తేవాలని ఇష్టపడుతున్నాను. వాళ్ళు ఎటువంటి సాక్ష్యాలు తీసుకొచ్చి ముందు పెట్టలేదు. అయితే బైబిల్ యొక్క సాక్ష్యం అంటే నేను చెప్తాను, చెప్పేక మునుపు ఈ సంగతి నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, గదగ్ పట్టణంలో ఒక ఫేమస్, అంటే కర్ణాటకలో హుబ్లీ పక్కన, కొప్పల్ అవతల, కొప్పల్కు హుబ్లీకి మధ్యలో ఈ పట్టణం ఉంటుంది. ఇది జిల్లా కేంద్రం. గదగ్ ప్రాంతంలో ఒక ఫేమస్ గుడి ఉంది. ఆ గుడి పేరేంటంటే నేను స్క్రీన్లో మేము ముందు పెడుతున్నాను చూడండి. శ్రీ వీరనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ వీరనారాయణ స్వామి దేవస్థానం ఒక ఫేమస్ గుడి గదగ్ ప్రాంతంలో. గదగ్ ప్రాంతంలో అక్కడక్కడ చాలా గుళ్ళు ఉన్నాయనుకోండి. అయితే ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక గుడి. అయితే హైందవ సంస్కృతి ఏంటో నేను చూపిస్తాను. దీని విశేషత ఏంటంటే ఇది 12వ శతాబ్దం, అంటే ఇప్పుడు నిన్న మొన్న కట్టింది ఏం కాదు. ఈ దేవాలయం సుమారు 1000 సంవత్సరాల క్రిందట కట్టబడిన దేవాలయం ఇది. అంటే 12వ శతాబ్దం, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే 1108 నుంచి 1142 వరకు విష్ణువర్ధన అనే ఒక రాజు కాలంలో కట్టబడిన ఆలయం ఇది. అంటే
హోయసళల ఒక పరిపాలనలో భాగంగా విష్ణువర్ధన అనే ఒక రాజు కాలంలో కట్టబడిన ఒక దేవాలయం ఇది. అంటే అప్పటికి హిందూ మతం అంటే ప్రాచీనమైంది కదా, 1000 సంవత్సరాల క్రిందట ఇతిహాసం నేను చెప్తున్నాను. అంటే మరీ ప్రాచీనమైన స్టోరీలు ఏం లేవు అనుకోండి. కొంతమంది సనాతనం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట లేకపోతే లక్షల సంవత్సరాల క్రిందట అని చెప్తారు. వాటికి ఏ ఆధారము కూడా ఆర్కియాలజికల్గా మనకు దొరకవు. అయితే ఇక్కడున్న సందర్భాన్ని ఉపయోగించి మరి అప్పుడు ఆనాటి సంస్కృతి ఏంటో, హైందవ సంస్కృతి ఏంటో మేము ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ దేవాలయము బయటి భాగాన్ని ఒకసారి మీరు చూడండి. ఈ దేవాలయాన్ని చాలామంది సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా నేను మీ ముందు పెడుతున్నాను, చూడండి. మీ చెప్పులను ఇక్కడే విడిచిపెట్టండి అన్నారు. ఎందుకంటే గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే దాన్ని అంగీకరిస్తాం. నేను కూడా చెప్పుల గురించి, క్రైస్తవుల్లో కొంతమంది మూర్ఖులు చెప్పులు వేసుకుని మందిరాల్లో ఆరాధన చేయడం, చెప్పులు వేసుకుని ప్రార్థన చేయడం, ఇటువంటి వాటన్నిటిని ఖండిస్తూ నేను కూడా ప్రసంగం చేశాను. అది యూట్యూబ్లో ఉంటుంది, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. అయితే హైందవ సంస్కృతుల్లో కూడా చాలా మంచి సంస్కృతులు ఉన్నాయి. చూడండి, చెప్పుల్ని ఇక్కడే విడిచిపెట్టండి అన్నారు. అంత మాత్రం కాకుండా సద్భక్తులల్లి వినంతి, మేము కూడా చెప్పులు విడిచే లోపలికి వెళ్ళాం. మంచి భక్తులు అంటే కొంతమంది మూర్ఖము భావన కలిగిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ వాళ్ళ వినంతి ఏంటంటే, దేవుని దర్శనానికి దేవాలయానికి వచ్చే హిందూ భక్తులు సమవస్త్రాన్ని లేక భారతీయ సాంప్రదాయం కలిగిన బట్టలను ధరించుకుని రమ్మని వినంతి చేస్తున్నామన్న ఒక నోటీస్ బోర్డు పెట్టారు. మంచిది, స్వాగతించదగినది. ఎందుకంటే చక్కటి దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాలు, నిండైన వస్త్రాలు, మరి చక్కటి సమవస్త్రాలు ధరించుకుని వెళ్ళడం అది ఆధ్యాత్మికతకు మంచి చిహ్నం. అయితే ఈ గుడి ముందు భాగంలో ఉన్న ఒక ఫోటోను నేను మీ ముందు పెడుతున్నాను, చూడండి. ఇదిగోండి, ఈ గుడి ముందు భాగంలో అంటే గోపురం, శిఖర గోపురాన్ని కడుతూ ఉంటారు కదా చాలా చోట్ల, మనం హంపీలోను చాలా ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ గుడి ముందు భాగంలో ఉన్న ఈ చిత్రాన్ని మీరు ఒకసారి గమనించండి. కింద చూడండి, ఆంజనేయ విగ్రహం కనబడుతుంది, వినాయకుడి విగ్రహం కనబడుతుంది, ఆ తర్వాత మహాకాళి విగ్రహం కనబడుతుంది. అంటే ఎవరో పాపిని సోళం పెట్టి చంపే ఒక సీన్ మనకు కనబడుతుంది. కింద వరుసలో ఈ హైందవుల ఆరాధ్య దైవాలు మనకు కనబడుతూ ఉన్నారు. ఒక్క మెట్టు పైకెక్కి చూడండి, సనాతన వ్యక్తుల ఆరాధ్య దైవాల పైన ఇటువంటి లైంగిక విగ్రహాలు లేకపోతే చెక్కుబడులు మనకు కనబడతాయి. చూడండి ఎంత అసహ్యంగా ఎటువంటి యాంగిల్స్లో వీటన్నిటినీ ఈ పైన చెక్కారు. అంటే బాగా గమనించండి. ఒక పక్కన చూపించాను, రెండో పక్కన చూడండి, ఇది వికృతమైన కామం అంటే గ్రూప్ సెక్స్, వికృతమైన కామం. ఒక పక్కనేమో ఇక్కడ రకరకాల భంగిమల్లో ఈ సంగతులు చేస్తున్న విషయాలు మీకు కనబడతాయి. రెండో పక్కన వికృతమైన కామం అంటే ఎక్కువ మంది పాల్గొన్న ఆ భయంకరమైన శిల్పాలన్నీ కూడా ఈ పైన చెక్కడం. మరి వీటిని ఏమంటారు? ఇది కాదా బూత్ అంటే? ఇది నేను సాక్ష్యాధారాలతో చూపిస్తూ ఉన్నాను. ఇది కాదా బూత్ అంటే? అయితే దీన్ని వెంబడిస్తున్న ఈ బొకడా బాబా లేకపోతే ఈ పనికిమాలిన ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యంలో బూతుంది, ఎదుగో బూచి అని బైబిల్ గ్రంథాన్ని విమర్శించడం ఎంత ఆశ్చర్యం. ఇంకా ఇది కొంతవరకే. ఇంకా కొన్ని బేళూరు, హళేబేడు ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఇంకా అసహ్యకరమైన హంపి ప్రాంతంలో కూడా కొన్ని గుళ్ళపైన ఇట్లాంటి అసహ్యకరమైన 4 గోడల మధ్య జరగవలసిన లైంగిక ప్రక్రియ అదేదైతే ఉందో
ఆ లైంగిక ప్రక్రియను ఏకంగా గుళ్ళ మీదకే ఎక్కిచ్చేసి ఆ గుళ్ళకి పురుషులు వెళ్తుంటారు, వృద్ధులు వెళ్తుంటారు, స్త్రీలు వెళ్తుంటారు, పిల్లలు వెళ్తుంటారు, యవ్వనస్తులు వెళ్తూ ఉంటారు, కుటుంబం అంతా కలిసి వెళ్తూ ఉంటారు. ఎందుకు? దేవుని దర్శనం చేసుకోవాలని. తీరా దేవుని దర్శనం చేసుకోవాలని కొంచెం కళ్ళు పైకెత్తి చూసేసరికి ఈ భూతంతా కూడా పైన ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు? భూతండ్రా? అంటే తమ దగ్గర ఉన్న సంగతులన్నిటిని కూడా విడిచిపెట్టి, ఇంకా మన కొంతమంది సహోదరులు ఉన్నారు, సాంబశివరావు గారు, ఇటువంటి వారు కొంతమంది వీటన్నిటిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు, సాక్ష్యాధారాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క హేయ క్రియలు, దేవుళ్ళే ఏకంగా వాళ్ళ దాంట్లో దేవుళ్ళని చెప్పుకున్న వారే భయంకరమైన రతి క్రీడల్లో పాల్గొనడం, అసహ్యమైన కార్యాల్లో పాల్గొనడం, రేపులు చేసేయడం, ఇటువంటి కార్యాలన్నిటిని కూడా హైడ్ చేస్తూ అసలు తమకు తెలియని, అవగాహన లేని, సాదృశ్య రూపకంగా లేకపోతే ఉపమాన పరిభాషలో వ్రాయబడిన కొన్ని సంగతులను పట్టుకొని బైబిల్ భూత పుస్తకం అంటున్నారు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. రాజ్యాంగానికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు, ఒక మతాన్ని, ఒక విశ్వాసాన్ని అనుసరిస్తున్న వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా చాలా భయంకరమైన రీతిలో మాట్లాడడం. ఇప్పుడు నేనేమి హైందవ మతాన్ని నేను దూషించట్లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ వాస్తవంగా ఉన్న వాటిని చూపిస్తున్నాను, తెర మీదకి చూపిస్తున్నాను. బూతు బూతు బూతు, బైబిల్ పుస్తకం బూతు అని అంటున్నారు కదా. మరి ఈ భయంకరమైన ఈ బూత్ ఏంటి? ఈ గ్రూప్ సెక్స్ శిల్పాలన్నీ గొళ్ళపైన చెక్కడం ఏంటి? అంటే పిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అట్లని చూసి నేర్చుకుని అలా చేయమనా? తమ సంస్కృతిని అలా వదిలి చేయమనా? లోపలేమో చక్కటి బోర్డు పెట్టారు, నోటీస్ బోర్డు, చక్కటి సాంస్కృతికమైన పద్ధతిలో రావాలి మీరు అని చెప్పి, మీరు పద్ధతిగా వచ్చిన, మీరు పద్ధతి తప్పిన శిల్పాలను చూసి వాటి ప్రకారంగా చేయమనా? ఏంట సంగతి? ఒకవేళ లైంగికమైన అవేర్నెస్ కల్పించాలి అంటే అది దంపతులకు బోధన చేయాలి, ఎక్కడైనా సరే, ఏ వైద్యుడో రహస్యంగా. కానీ కుటుంబాలుగా దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చే వారు ఇటువంటి భయంకరమైన వికృతమైన ఆ బొమ్మలు, ఆ విగ్రహాలను చూసినప్పుడు వారు ఏ విధంగా ప్రేరేపించబడి మనసులో పాపానికి చోటు ఇవ్వాలి, వారు కూడా అలాగే చేయాలని తలంపులు వారికి ఎందుకు కలగకూడదు? ఏం నేర్పిస్తున్నట్టు అవన్నీ పాఠాలు? వీటిని ఎవ్వడూ చెప్పడు. కానీ ఊరికే నోటికి దొరికినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. సరే, ఇప్పుడు బైబిల్ భూత పుస్తకం అంటున్నారు కదా. బైబిల్ ఏం మాట్లాడుతుంది? మనిషి యొక్క నైతిక విలువల గురించి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతోంది? ఎక్కడో 2-3 వచనాలు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినవి తీసుకుని ఉపమాన పరిభాషలో రాయబడినవి, మనుషులకు తేలిగ్గా అర్థం అవ్వడానికి ఆ భాషను ఉపయోగించిన కొన్ని సంగతులు తీసుకుని బైబిల్ భూత పుస్తకం అని చెప్పడానికి, అసలు మీకు అర్థం అవ్వకపోతే ఓ దైవజనుడు ఎవరినైనా అడగాలి. కనుక చూస్తున్న హైందవ సమాజమా, అమాయక ప్రజానికమా, నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. అవగాహన లేకుండా కొంతమంది చెప్పే మాటలను, లేకపోతే విద్వేషపూరితమైన వాతావరణం కల్పించాలని కొంతమంది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండగా దయచేసి అటువంటి వాటిపైన మీరు దృష్టి పెట్టొద్దండి. బైబిల్ గ్రంథం నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథమే. హోలీ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథమే, మానవునికి నీతి విలువలు నేర్పించే గ్రంథమే, మనిషికి బుద్ధివాదం నేర్పించే గ్రంథమే, మనిషిని ఒక సరైన మార్గంలో నడిపించే గ్రంథమే, తిరుగు లేకుండా మనిషిని ఖండించే గ్రంథం, ఏకైక గ్రంథం అది బైబిల్ గ్రంథమే అని నేను చెప్పడానికి అతిశయిస్తున్నాను. కేవలం మాటల్లో మాత్రం కాదు, బాగా ధ్యానం పెట్టి దయచేసి ఈ మాటలు ఆలకించండి. బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు నేను మీ ముందు పెడుతున్నాను. బైబిల్ యొక్క వైశిష్టత ఏంటి, మనిషిని ఎటువంటి మార్గంలో, సన్మార్గంలో పెట్టాలని బైబిల్ గ్రంథం చూస్తూ ఉందన్న సంగతులు మీ ముందు పెడుతున్నాను.
ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనం మీరు చూసినట్లయితే బూతు 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 అంటున్నారు కదా వీళ్ళు. జాగ్రత్తగా వినండి, బైబిల్ చెప్తుంది వ్యభిచరించకూడదు. ఏ గ్రంథమైనా చెప్పిందా ఇలాగా? చూపించండి నాకు. ఇదిగో ఫలానా గ్రంథంలో ఈ పని చేయకూడదు అని చూపించిన గ్రంథం ఏదైనా ఉంటే చూపించండి. అయితే పాపాన్ని ఖండించి మనిషి జీవితాన్ని బాగు చేయాలని ఆలోచన చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని, హోలీ బైబిల్ని మానవాళికి అందించాడు. అందుగురించే బైబిల్ గ్రంథం నిర్దిష్టంగా చెబుతూ ఉంది, వ్యభిచరించకూడదు. మనిషి వ్యభిచరించకూడదు. దేవుడు ఆదామును చేసి పక్కటెముకను తీసి హవ్వను నిర్మించి ఆదాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కడికి భూమి మీద వాడికి సొంత భార్యను సొంత భర్తను దేవుడు ఇచ్చాడు. వివాహ వ్యవస్థను దేవుడు దీవించాడు. అది పరిశుద్ధమైనది అన్నాడు. వివాహం అన్నిట్లోనూ ఘనమైనది అన్నాడు. పానుపు చాలా నిష్కలంకమైనది అన్నాడు. అంటే వారు ఏకీభవించే పానుపు కళంకము లేనిది అన్నాడు. అది కళంకపరచబడకూడదు అన్నాడు. ఇంకా కొన్ని వచనాలు నేను మీ ముందు పెడతాను. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. పరుని భార్యతో, అంటే తనకివ్వబడిన భార్యతో కాక పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి లేక కూడిన వానికి ఆ వ్యభిచారానికి మరణశిక్ష విధించవలెను. ఏమండి, బైబిల్ భూత పుస్తకమా? ఎవడు మీకు చెప్పింది? బైబిల్ పరిశుద్ధ గ్రంథం గనక ఆ వ్యభిచారాన్ని చాలా తీవ్రమైన నేరముగా పరిగణిస్తూ ఆ వ్యభిచరించిన వానికి దానికి ఇద్దరికి, ఎవరైతే ఆ వ్యభిచారంలో పాల్గొన్నారో వాళ్ళిద్దరికీ సక్రమంగా కాకుండా అక్రమముగా, భార్యను కాకుండా ఇంకొక పొరుగు స్త్రీను, భర్తను కాకుండా ఇంకొక పొరుగు వాన్ని కూడడం లేక వారిద్దరూ వ్యభిచరించడం, అది మరణానికి దారితీస్తుంది. వారికి మరణశిక్ష విధించాలి. దేవుడే విధిస్తున్నాడు శిక్ష. ఇంకా లేవియాకాండం 20వ అధ్యాయం 15వ వచనం. జంతు శయనము చేయవానికి మరణశిక్ష విధించవలెను. ఆ జంతువును కూడా చంపాలి. ఏమండి, బైబిల్ గ్రంథం ఒక్క విషయమే కాదు, అన్ని విషయాలు, బూతుల గురించి అన్ని విషయాలు మాట్లాడింది. మీరు బొమ్మల్లో చూస్తే ఆ చెక్కుబళ్ళు, గాడిదలు, గుర్రాలు, వాటితో స్త్రీలు వ్యభిచరించినట్లుగా చిత్రాలన్నీ చిత్రీకరించారు, వాటిని చెక్కారు, జంతువులతో సంభోగం చేసినట్టుగా చెక్కారు వాటిల్ని. ఇది హైందవ సంస్కృతి. ఇదేమి ముస్లిం సంస్కృతి కాదు, ముస్లిం పరిపాలనలో జరిగిన ఇది కాదు. హోయసలుల కాలంలో, విష్ణువర్ధన్ అనే రాజు పరిపాలన కాలంలో హైందవుల సంస్కృతి, ఆ బోర్డు చూడండి, హైందవ సంస్కృతి. అది ప్రాచీన సంస్కృతి, 1000 సంవత్సరాలకు పూర్వం ఉన్న సంస్కృతి. ఇది సనాతన సంస్కృతి. అయితే బైబిల్ సంస్కృతి అంటే తెలుసా? ఈ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం మోషే కాలంలో రాయబడిన పుస్తకం ఇది. లేవియాకాండం ఇది కేవలం ఇప్పుడు ఈ సనాతన ధర్మ సంస్కృతి 1000 సంవత్సరాల క్రితమే ఈ భయంకరమైన శిల్పాలన్నీ గుళ్ళుపైన ఎక్కేసారు. గుళ్ళుపైన అంటే ఇంకా ఒకవేళ ప్రాచీనానికి వెళ్తే వీళ్ళు రోడ్ల మీద, మొత్తం ఇళ్లలో కాదు, ఈ లైంగికత రోడ్లలోనే జరిగించేసేవాళ్ళేమో, పబ్లిక్గా గ్రౌండ్లలో. అది ఉంటే కదా దేవుని గుడి పరిశుద్ధమైనది అని మనం చెప్పుకుంటాం. అక్కడ చూడండి, చక్కగా సమవస్త్రాలు ధరించుకోవాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి, చెప్పులు విడిచి రావాలి. అంటే అది పరిశుద్ధమైన స్థలమనే కదా వీటన్నిటినీ సూచన పలకలో రాసి పెట్టారు. అయితే చూసారా, గుళ్ళో ఏమో దైవ దర్శనం, గుడిపైనేమో రంకు దర్శనం. దాన్ని బూతు,
అని దాన్ని అంటారు. కానీ బైబిల్ గ్రంథం పొరుగువానితో విచరిస్తే మరణశిక్ష, జంతు సైన్యం చేస్తే మరణశిక్ష. లేవియకాండం 20వ అధ్యాయం 23వ వచనం మీ కొరకు నేను చదువుతున్నాను. లేవియకాండం 20వ అధ్యాయం 23వ వచనం. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములాచారములు, అంటే ఈ ఆచారాలన్నీ అక్కడ ఉన్నవాళ్ళే అంట. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తున్న కాలంలో వారిని పరిశుద్ధంగా నడిపించాలని, ఈ జనాంగం అందరికీ కూడా మాదిరిగా ఉండాలని ఆయన వాళ్ళకి చెప్తున్న శాసనాలు చూడండి. ఇక్కడ జనాలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, గుళ్ళ మీద ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులన్నీ ఎలాంటివే కనుక ఆచారములను బట్టి నడుచుకొనకూడదు, జాగ్రత్త. జంతు శయనాలు చేశారా, పొరుగు అని భార్యను గుడారా, మరణశిక్ష మీకు పెద్దలకు. ఈ శాస్త్రాన్ని చెప్తున్నాడు ఆయన. అట్టి క్రియలన్నీ వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళలో నేను అసహ్యపడి తిని అంటాడు. ఏ కార్యాలు ఇవి చూశారు కదా ఇప్పుడు గుళ్ళపైన, ఆ గ్రూప్ కార్యక్రమాలు, జంతు సైన కార్యక్రమాలు, ఇటువంటి వాటన్నిటినీ ఆకాశ మహాకాశాల నుంచి చూస్తున్న దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు గనక బైబిల్ దేవుడు, ఆయన దాంట్లో అసహ్యపడుతున్నానని ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో ఉన్న విషయాలు. ఇప్పుడు కొత్త నిబంధన ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇదే పాత నిబంధనలో ఉన్న సంగతి కొత్త నిబంధన అంటారేమో కొంతమంది. ఇక్కడ చూడండి, రోమిలికి రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయం 27వ వచనంలో, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవ్యాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులు. తప్పిదము అంటున్నాడు పౌలు. కామతప్తులయ్యారంటే స్త్రీలు కూడుకుంటున్నారంట, పురుషులు కూడుకుంటున్నారంట. అంటే లెస్బినిజం అండ్ హోమోసెక్షువాలిటీ భయంకరంగా పెట్టరైపోతుంది నా ప్రపంచంలో. భారతదేశం కూడా దాన్ని అనుమతించేసింది కోర్టు. స్త్రీలు వారు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు వ్యభిచరించవచ్చు, పురుషులు చేసుకోవచ్చు అంటున్నారు. కానీ పౌలు నూతన నిబంధనలో చెప్తున్నాడు, వారు తప్పితస్తులై కామతప్తులయ్యారు, తప్పిదమునకు తగిన ప్రతిఫలం. తప్పిదం అంటది తప్పు అని పౌలు ఖండిస్తున్నాడు దాన్ని. బైబిల్ భూత పుస్తకం ఎట్లా అవుతుంది? తప్పును తప్పుగా ఖండించే పుస్తకం భూత పుస్తకం ఎలాగవుతుందండి? లేవీకాండం 20వ అధ్యాయం 13వ వచనం, ఒకడు స్త్రీతో సైనించినట్టు పురుషునితో సైనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలను చేసిరి గనక వారికి మరణశిక్ష విధించవలెను, తమ శిక్షకు తామే కారకులు. ధర్మశాస్త్రాన్ని బట్టే పౌలు చెప్తున్నాడు. అక్కడ ఏమంటండి, స్త్రీతో సైనించినట్టు పురుషునితో సైనిస్తే అంటే హోమోసెక్షువాలిటీ, లేకపోతే పురుషునితో సైనించినట్టు స్త్రీతో సైనిస్తే అది మరణశిక్షకు దారితీస్తుందని చెప్తా ఉన్నారు. తమ శిక్షకు తామే కారకులు. ఎందుకు? అది పాపము గనక, అది నేరము గనక, అది బూతు గనక, అది తప్పు గనక. బైబిల్ గ్రంథం బూతైతే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? స్త్రీలు శయనించండి, పురుషులు శయనించండి, పరపురుషులతో శయనం చేయండి, పరస్త్రీలతో శయనించండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వావి వరసలు చూడొద్దండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బైబిల్ చెప్తుంది. కానీ బైబిల్ ప్రతి సంబంధాన్ని కూడా ఖండిస్తూ ఉంది. అఫ్కోర్స్ కొంతమంది మానవులు తప్పు చేశారు, అది బైబిల్లో రాయబడింది దృష్టాంతంగా. అది తప్పు అని ఖండనపూర్వకంగా రాయబడింది. ప్రతి ఒక్క అడ్డమైన పనికి మాల సన్నాసి కూడా లోతు స్టోరీని ఉదాహరించి బైబిల్ బూతు అంటున్నారు. వాళ్ళు చేసింది తప్పే అని బైబిల్ ఖండిస్తుంది. ఆ ఇద్దరు అంటే లోతు కుమార్తెలు ఇద్దరు కూడా శపించబడ్డారు, వారి వంశాలు శపించబడ్డాయి. బైబిల్ గ్రంథంలో రాయబడింది స్పష్టంగా. అటువంటి తప్పులు ఎవరు చేసినా సరే అది తప్పు అని బైబిల్ గ్రంథం ఖండిస్తుంది, వారిని శపిస్తుంది, వారిని శిక్షిస్తుంది. దావీదు తన భార్యను కాకుండా ఎక్కడ పొరుగువాడు భార్యని తెప్పించుకుని ఆమెతో వ్యభిచారం చేశాడు. దేవుడు దావీదును శిక్షించాడు, దావీదును ఖండించాడు, దావీదును తప్పుదిద్దుకోమని హెచ్చరించాడు. దావీదు కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని
క్షమించబడి తిరిగి మరి ఎన్నడూ పాపం చేయలేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదండి పరిశుద్ధత. ఒక వ్యక్తిని పరిశుద్ధతలకు నడిపించే గ్రంథం బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభుల వారు బూతురాయులందరికీ చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒక స్త్రీతో వ్యభిచరిస్తే, లేక పొరుగు పురుషునితో వ్యభిచరిస్తే అది పాపం అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఇప్పుడు దాకా నేను చదివాను. యేసు ప్రభులు వారు చెప్తున్నారు. ఒక వ్యక్తిని ఎంత పరిశుద్ధతలోకి యేసు ప్రభు నడిపిస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి. ఆయన చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని పురుషుడో, ఒక పురుషుని స్త్రీయో మోహపు చూపుతో, దొంగ చూపుతో, ఒక రకమైన చూపుతో చూస్తేనంట అప్పుడే తమ హృదయములో వారు వ్యభిచారము చేసిన వారైరి అంటున్నాడు. అంటే పై శిక్షలు వారికి అమలవుతాయి. పాత నిబంధన కాలములో శిక్షలు నేరుగా అమలుపరచబడేవి. అయితే నూతన నిబంధన గ్రంథంలో ప్రియులారా ప్రతి ఒక్కటి లెక్క రాయబడుతూ ఉంది. అంత్య దినములలో క్రీస్తు రెండవ రాకల్లో వచ్చినప్పుడు ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు, శిక్షలు ఖరారు చేస్తాడు. ఆ శిక్షలు బహుఘోరమైన శాశ్వతమైన శిక్షలుగా ఉంటాయి. బైబిల్ గ్రంథం దాన్ని ఘంటాపదంగా చెప్తా ఉంది. యూదాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అంటే ఒకే అధ్యాయం ఉంటుంది యూదా పత్రికలో, 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల పట్టణములు వీరి వలె వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాజ్ఞ దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడ్డారంట. కొంతమంది దేవదూతలంట, పడద్రోయబడిన దేవదూతలు, వాళ్ళు మనసుకు నచ్చిన వారితో వ్యభిచారం చేశారంట. ఆది కాండంలో మనం ఆ సంభవాన్ని చూడొచ్చు. తమకు నచ్చిన వారితో పోయారంట, వ్యభిచరించారంట, పండుకున్నారంట. అయితే దేవుడు వారిని వదిలిపెట్టలేదు. పర శరీరానుసారులు అయ్యారు. వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ సొమ్ము కాదు, పర స్త్రీలను మోహించి వారితో కామచేష్టలు చేయడం ద్వారా నిత్యాజ్ఞ దండన అనుభవించచ్చు. అంటే దేవుడు వారిని అప్పుడే స్పాట్లోనే తీసుకెళ్ళి నిత్యాజ్ఞ దండంలో పడేశాడంట. వాళ్ళు ఇప్పుడు ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది దేవదూతలు అంటే ప్రియులారా బైబిల్ గ్రంథం బూతును ఖండిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథం యూదాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, అటువలనే కొంతమంది అంట కలలు గంటూ, అంటే కొంతమంది హృదయంలో వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు, శరీరాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు ఉంటారు. దాన్నే హస్తప్రయోగం అంటారు. అనేకులు యువత, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఇట్లాంటి శారీరక క్రియలకు బానిసలై తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు. వాళ్ళని కూడా వదలలేదు బైబిల్ గ్రంథం. ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని పరిశుద్ధతను నిరాకరించుచు, దూషించుచు, అంటే దైవత్వాన్ని దూషిస్తూ, దేని ద్వారా అంట, శరీరాన్ని అపవిత్రపరచుకున్న ద్వారా దైవత్వాన్ని దూషిస్తూ ఉన్నారంట. చూశారా? దైవ దూషణ. బూతు చేసేవాళ్ళు దైవ దూషణ, బూతు చూసేవాళ్ళు దైవ దూషణ పాల్పడుతున్నారని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తోంది. అయితే ఏకంగా గుళ్ళ మీదకే ఈ మొత్తం శిల్పాలన్నీ ఎక్కిచ్చేసి వాటిని ప్రతిరోజు చూస్తూ దేవుని దర్శనం లోపల, బయటేమో ఈ దర్శనం చేసుకుంటూ శరీరాన్ని మలినపరుచుకునే, ఆత్మలను మలినపరుచుకునే, హృదయాన్ని మలినపరుచుకునే ఈ సంస్కృతి అనుసరించే కొంతమంది ఈ బొకడా సంతానం అంతా కూడా బైబిల్ గ్రంథం బూతు గ్రంథం అని చెప్తా ఉన్నారు. ఎంత హాస్యాస్పదమో చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, అంటే భ్రష్టులకును,
పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధ ప్రమాణికులకు వ్రాయబడిందంటే ధర్మశాస్త్రం. బుద్ధివాదం చెప్పడానికి, ఒరే బాబా తప్పు చేయొద్దు, ఏ తప్పులు చేయొద్దు, ఇందులో పురుష సంయోగులు, వ్యభిచారులు వీళ్ళందరూ వచ్చేసారు. ఇది తప్పు అని ఖండన. 10వ వచనం చూడండి. 10వ వచనం, హితబోధకు అంటే మంచి బోధకు లేక ఆరోగ్యకరమైన బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన వాని ఎడల అట్టి వానికి ఇవన్నీ నియమించబడ్డాయి అని చెబుతున్నాడు. ధర్మశాస్త్ర ఖండన లేక మరణ శిక్షలు అమలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి, పాత నిబంధనలో రాయబడ్డాయి. నూతన నిబంధనలు ఏకంగా యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, నువ్వు శరీరంతో కాదు బాబు, నువ్వు ఆత్మలో లేక మైండ్లో నువ్వు ఆ తప్పులు చేసినా సరే శిక్షకు పాత్రుడవుతావు అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను అంటున్నాడు. వ్యభిచారంట. ఏ వ్యభిచారి? పరస్త్రీని, పరపురుషుణ్ణి మోహించువారు, వారితో శయనించువారు, హృదయంలో తలంపులు కలిగి ఉండేవాళ్ళు కూడా. భూత పుస్తకం ఎట్లా అవుతుందండి? బైబిల్ గ్రంథం ఇంత నిర్దిష్టంగా, ఇంత నిశ్చయముగా ఖండించే, పాపమును ఖండించే బైబిల్ గ్రంథము దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎట్లా భూత పుస్తకం అవుతుంది? చూడు పరిశుద్ధ గ్రంథం. అందుకే దానికి పేరు పరిశుద్ధ గ్రంథం. ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చే గ్రంథం. ఒకప్పుడు ఇగో ఈ బొకడా బాబు ఉన్నాడు కదా, మాటకొస్తే ప్రతిదానికి సినిమాలు ఉదాహరణ చేస్తాడు. సినిమాల్లో బూతులు లేవా? సినిమాల్లో కూడా బూతులు ఉంటాయి. కరుణామయుడిలో బూతు లేదా? సినిమా జోలికి వెళ్ళాం మేము, కరుణామయుడిని అలాంటి ఇట్లా ఉదాహరించాం. ఈ మహాభక్తుడు సినిమాలన్నీ ఉదాహరిస్తూ ఉంటాడు. కమర్షియల్ సినిమాలు, భక్తి సినిమాలు, ఆ సినిమాలు ఉదాహరించి ఏదో సత్యాన్ని చెప్పేయాలనుకుంటాడు. కరుణామయుడిలో కూడా అది చూపించాల్సిన అవసరం లేదు. ఆ నృత్యం హేరోదు రాజు దగ్గర ఆ యువతి ఆ నృత్యం చేయడం అన్నీ కూడా అందులో చూపిస్తూ ఉన్నారు, అసహ్యమైన బట్టలు వేసుకొని. అయితే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ పుస్తకం బైబిల్ పుస్తకం, పరిశుద్ధ గ్రంథం అని తెలుగులో నామకరణం. బైబిల్, హోలీ బైబిల్, పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్ అంటే గ్రంథం, ఉత్తి గ్రంథం కాదు, హోలీ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. పాపిని పరిశుద్ధంగా మారుస్తుంది. సినిమాలు ఉదాహరిస్తున్నాడని చెప్పాను కదా. ఒకప్పుడు నేను కూడా సినిమాలు చూసేవాడిని. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం నన్ను సినిమాల నుంచి విడిపించింది. ఏ సినిమా నాకు అవసరం లేదు. ఈ బైబిల్ గ్రంథమే నా జీవితానికి వెలుగును చూపేది, పరిశుద్ధతను నేర్పించేది. ఇంతకుముందు బూతులు మాట్లాడేవాడిని. ఇప్పుడు క్రీస్తు నామములో ఈ బైబిల్ నన్ను మార్చివేసింది. హల్లెలూయా. చెడు స్నేహాల నుంచి విడిపించింది, చెడు అలవాట్ల నుంచి విడిపించింది, పరిశుద్ధతలోనికి నడిపించింది. ఒకరు దూషించే ప్రక్రియ కూడా అందులో నుంచి కూడా విడిపించింది. అయితే ఈ బొకడాను మాత్రం, ఈ బాబాను మాత్రం ఎందుకు దూషిస్తున్నానంటే నిజానికి బైబిల్ దాన్ని ఖండిస్తుంది. అయితే రాజ్యాంగ ఉల్లంఘన చేశాడు గనక ఆ పనికి మాలిన చెత్త బాబాని ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరించేస్తానని చెప్పిన ఈ ప్రవీణ్, వీళ్ళకి వాళ్ళ పుస్తకాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ గుళ్ళు పైన ఏముందో తలెత్తి భవిష్యత్తు చూసి ఎంజాయ్ చేస్తారేమో నాకు తెలియదు. నోరెత్తరు, దాని గురించి మాట్లాడరు. పోనీ ఇదో అవేర్నెస్ కల్పించడానికి, ప్రజలందరికీ లైంగికతను నేర్పించడానికి ఇవన్నీ పెట్టారని చెప్తారా అంటే ఏం చెప్పరు. అవన్నీ
వాటన్నిటి గురించి ఏం మాట్లాడరు. కానీ మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా దైవజనులు జవాబునిస్తున్నారు. బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథమే అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మీరేమీ ఉదాహరణలు చూపించలేదు, మీరేమీ సాక్ష్యాలు చూపించలేదు, కానీ నేను లైవ్ సాక్ష్యం చూపించాను. గదగ పట్టణంలో ఉన్న ఒక ఫేమస్ గుడి, 1000 సంవత్సరాల క్రితం కట్టబడిన ఒక గుడి పైన భయంకరమైన లైంగిక దృశ్యాలు. అది బూత్ అంటే. అయితే బైబిల్ గ్రంథం మరణశిక్ష, జాగ్రత్త, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ కళ్ళ ద్వారా నువ్వు పాపం చేస్తే నువ్వు తప్పిదస్తుడవుతావు అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక ఈ బైబిల్ గ్రంథం ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించే పరిశుద్ధమైన గ్రంథం, నరకం నుంచి తప్పించే పరిశుద్ధమైన గ్రంథం. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, మీ జీవితాలు మార్చబడతాయి. ఇటువంటి పనికి మాలిన సన్నాసులు చెప్పే మాటలు ఒకవేళ మీరు విన్నా కూడా పరీక్షించి సత్యాసత్యాలు గ్రహించిన తర్వాత నిత్య జీవానికి వారసుల కమ్మని మీ అందరికీ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. చివరిగా నేను చెప్పే మాట ఒకటే, బైబిల్ బూతు పుస్తకము కాదు. బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన పవిత్రమైన గ్రంథం, జీవితాలు మార్చే గ్రంథం. నరహంతకులను, వ్యభిచారులను, మోసగాళ్లను, దుర్మార్గులను, దుష్టులను మార్చిన పుస్తకం ఇది. అనేకులు మార్చిన సాక్ష్యాలు మనం ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు విన్న హైందవ జనాంగమా, నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఈ మాటలను బట్టి మీరు ఆకర్షించబడితే ఒక సంగతి చెప్తున్నాను. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆది ఆదాము కారణముగా, వారు చేసిన తప్పు కారణంగా, వారు చేసిన పాపం కారణంగా, ఆ రక్తం మూలకంగా మనందరం కూడా పాపులమయ్యామని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారని, తిరిగి ఆ దేవుని మహిమ పొందుకోవడానికి నేను పాపిని అని గ్రహించి యేసు ప్రభు నా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తముగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని గార్చాడు. నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆయన కలవరి శిలువ పైన మరణించాడు, నేను నీతిమంతునిగా చేయాలి అని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాం. ఆయన మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయన మాటలు మన మార్గాన్ని మార్చివేస్తాయి, పరిశుద్ధతలకు నడిపేస్తాయి. అంటే కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక, మీ నేత్రములు తెరుచునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, నీ మాటలు పరిశుద్ధమైనవి. నీ మాటలు వ్యక్తులను, మనుషులను పరిశుద్ధతలోనికి నడిపిస్తాయి. ప్రభువా, నీవు మా కొరకు చేసిన ప్రాయశ్చిత్తమును మేము విశ్వసించి, మేము పాపులమని, ఆ పాపం నుంచి విడిపించబడ్డానికి మీరే మార్గమని, ఆ మార్గంలో మేము ప్రయాణం చేయడానికి, మా పాపాలు ఒప్పుకొని ప్రభువా మేము నీ చేత నీతిమంతులుగా చేయబడ్డానికి మాకు కృప చూపించమని, విన్న ప్రతి బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయమని, అటు పరిశుద్ధతను పొందుకోవడానికి, నీ మార్గాన్ని ఎన్నుకోవడానికి, నీ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించండి. అసత్యములో నిలబడి కొంతమంది వదరబోతులు మాట్లాడుతున్న మాటలు ప్రభువా వారు విశ్వసించక, నమ్మక, సత్యమైన మాటలు యందు ఇంతసేపు నీ మాటలుగా నేను తెలియజేసిన ప్రతి మాటను కూడా ప్రభువా అంగీకరించి మీ చేత హెచ్చరించబడిన వారై నరకాన్ని నుంచి తప్పించుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని, వారి జీవితాల్లో ఒక గొప్ప వెలుగు నింపమని, పరిశుద్ధతను అనుగ్రహించమని. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడని నీ వాక్యం బోధిస్తుంది కనుక ఆ వాక్యాన్ని వెంబడిస్తూ మిమ్మల్ని చూసే భాగ్యం పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, నీ చిత్తమైతే ప్రభువా ఈ ఆడంగి బాబా మరియు ప్రవీణ్ లాంటి వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గదగ్ గురించి నేను ఇంకొక వీడియో మాట్లాడాలి అతి త్వరలో. నేను ఆ వీడియోతో సహా మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమాలని దయచేసి లైక్ చేయండి, అనేకులకు మరి
మీరు షేర్ చేయండి. దాని ద్వారా ప్రజలు సత్యం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సత్యమార్గ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.